అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ ది ట్రావెలర్. సో మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము పైనుంచి కిందికి అయితే దిగినాం. సో ఇక్కడ మన బైక్లు అయితే చూడొచ్చు. సో మన వాళ్ళు అయితే బైక్లు అందరూ స్టార్ట్ చేసి రెడీ ఉన్నారు. మనం అనంతగిరి హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో మొత్తానికి అనంతగిరి హిల్స్ లోపలికైతే వచ్చేసినాం. బాగా మాత్రం వేరే లెవెల్లో పడుతుంది గాయ్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. రైట్ అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసినాం. అయితే పేమెంట్ అయితే చేస్తున్నాడు. టికెట్ తీసుకొని ఈ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. పేమెంట్ అయితే అయిపోయింది. సెల్ఫ్ అమౌంట్ పర్ పర్సన్ 100 రూపీస్. మేము రావడానికి లేట్ అయింది. సో ఫాగ్ ఎక్కడ క్లియర్ అవుతుందో అనేసి మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇక్కడ ఇంత ఎక్కువగా ఫాగ్ పడుతుందనేసి అనుకోలేదు. సో చూడండి ఎంత హెవీగా పడుతుందో. సో మేము కిందికి అయితే దిగుతున్నాం. అండ్ ఇక్కడ కింద దిగేసి మళ్ళీ ఇట్లా పైనకైతే ఎక్కాలి. సో ఇక్కడ మీరు దారి చూడొచ్చు ఎట్లుంది పైన. ఇంకా పైన ఎక్కాలా? అమ్మో. సో మొత్తానికి మనం అక్కడి నుంచి ఇక్కడ పైనకైతే వచ్చినాం. వెళ్ళి మాత్రం అంత పెద్దగా ఏమి ఉండేది, బట్ చిన్నగా మేము ఫాస్ట్గా వచ్చేసరికి ఆయాసం వచ్చింది. పాక్ చూడొచ్చు ఎంత హెవీగా పడుతుందో. మార్నింగ్ 5 o'clock వద్దాం అనుకున్నాం, బట్ కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు టైం 7 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఎక్కినా మళ్ళీ ఇక్కడ కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడ వ్యూ కనిపిస్తుందా, ఈ దారిలోకి అయితే మనం వెళ్ళాలి. మళ్ళీ ఇంకా పైన ఎక్కాలా? థర్డ్ పాయింట్ మనం చూస్తే లోడ్ ఎక్కాలా. చాలా సేపు తర్వాత మొత్తానికి పైనకైతే వచ్చేసినాం. సో మనమైతే ఇప్పుడు పైన టాప్ లో అయితే ఉన్నాం. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో ఈ పార్క్ చూడండి. వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి, బాగుంటుంది ప్లేస్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఫాగ్ కొద్దిగా తక్కువైంది. సో ఇక్కడ మనకు విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్ చూసిన తర్వాత వీళ్ళైతే కిందికి అయితే దిగుతున్నారు. సో ఇక్కడ వ్యూ చూడొచ్చు. సో ఇట్లా కింది నుంచి ఇట్లా పైకి అయితే రావాలి. ఇక్కడ పైనకి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా ఎక్స్టెంట్గా కనిపిస్తుంది. ట్రెక్కింగ్ అయిపోయింది, కిందికి అయితే వెళ్తున్నాం. వ్యూ పాయింట్ మాత్రం అక్కడ పైన కనిపిస్తున్నాయి రెండు. అటు జూమ్ పెట్టు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మన వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మార్నింగ్ ఫాగ్ ఎక్కువగా ఉండే, అందుకే ఆ వ్యూ పాయింట్స్ కనిపించలేదు. సో మేమైతే మొత్తానికి అయితే స్ట్రైట్గా వ్యూ పాయింట్కి వెళ్ళిపోయినాం. సో మాకైతే ఫాగ్ అయితే కనిపించింది. వ్యూ మాత్రం సూపర్గా ఉండే. ట్రెక్కింగ్ ఉంటుందండి. ఓకే, నడుచుకుంటే అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. వర్షం పడితే వాటర్ ఫాల్ వస్తుంది. మళ్ళీ వాచ్ టవర్ ఉంటుంది అక్కడ. లొకేషన్ బాగుంటుంది. అవునా సార్, వెళ్ళి చూసి వచ్చినాం. కాకపోతే కొద్దిగా వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి, వర్షం కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లో తక్కువ ఉన్నది. అండ్ ఇక్కడ మన జీబులు కనిపిస్తున్నాయి సార్. ఇది సఫారీ ఉందా సార్ ఇక్కడ? ఈ టైంకి వస్తుంది సార్ జీబులు మనకి ఇప్పుడైతే లేవు. మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, ఇప్పటికైతే జీబులు అయితే ఏం రాలేవు. సో వచ్చేసి 10కి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. 6కి వస్తాను. సాటర్డే, సండే, సాటర్డే. మీకు కావాలన్నా ఫోన్ చేస్తే వస్తుంది, లేదంటే 9కి ఉంటుంది. అవి 3 ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి. సో మనకి జీప్ సఫారీలో అయితే ఇవి బోర్డు మీద కనిపిస్తున్న 4 ప్లేసులు అయితే కవర్ చేస్తారు. మొత్తం అయితే మనకు జీప్లో తిప్పుతారు. అనంతగిరి హిల్ స్టేషన్ వ్యూ చూసిన తర్వాత మళ్ళీ మేమైతే రిటర్న్ అయినాం. ఇప్పుడైతే ప్రజెంట్ వికారాబాద్లో ఉన్నాం. టిఫిన్ చేయడానికి ఆగినాం. టోకెన్ అయితే తీసుకుంటున్నాం. ఎట్లా
ఓకేనా? ఎట్లంది? ఇప్పుడు మేము వికారాబాద్ నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాం. హైదరాబాద్ 59 కిలోమీటర్స్ చూపిస్తుంది, మీరు బోర్డు మీద చూడొచ్చు. సో ఫైనల్లీ మేము హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాం. బ్రేక్ కోసం అయితే ఆగినాం. ట్రాఫిక్లో వెహికల్స్ హీట్ వల్ల ముందే హీట్ ఎక్కువ ఉంది, ఎండ కొడుతుంది. జాకెట్ వేసుకున్న అయితే ఫుల్ గరం అవుతుంది. అసలు ఈ బచ్చంగా ఎండ ఉంది. ఇక్కడ వర్షాకాలంలో అసలు అనిపిస్తుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఇక్కడ టీ పాయింట్లో మేమైతే టీ అలాగే కూల్ డ్రింక్స్ సమోసాలు అయితే ఆర్డర్ చేసాం. అక్కడ టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మేమైతే మన హైదరాబాద్లో ఉన్న రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇంతటితో మన వీడియో ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి.